దోషం పొందిన తన ముఖాన్ని తల్లిదండ్రులకు చూపటం ఇష్టం లేక అటు నుండి అటే తీర్థయాత్రలకు బయలుదేరాడు. ఎందరినో వేడుకున్నాడు, ఎవ్వరూ మార్గం చెప్పలేకపోయారు. తిరుగుతూ తిరుగుతూ హరిహరపురం చేరుకున్నాడు. వీరప్పయ్య స్వామిని చూశాడు. బ్రహ్మతేజో విరాజితుడై ప్రకాశిస్తున్న ఈ మహాత్ముని వల్లనే తనకు పరిష్కారం లభిస్తుందని నమ్ముకున్నాడు. పాదాలంటి శరణు వేడుకున్నాడు. ప్రశాంత గంభీరంగా ఆనంద భైరవుణ్ణి చూసిన స్వామివారు, ఆనంద భైరవ, నీవు మానవ జన్మ ధరించిన మహాశివుడవు. మాయలో నుండి బయట పడలేకపోతున్నావు. నీవు పశుపతివైనా నీ గోహత్య మహాపాతకం మొదలదు. నీవు ఈ జన్మను చాలించు, మరు జన్మలో మహమ్మదీయుల గర్భాన జన్మించు. నీ పాతకం వేడిపోతుంది. అంతవరకు నీ కోసమే ఎదురు చూస్తూ ఉంటాను అని పలికి ద్వాదశాక్షరి మహామంత్రాన్ని ఉపదేశించి పంపించారు. ఆ తరువాత కొద్ది దినాలకు స్వామివారు హరిహరపురాన్ని విడిచిపెట్టి బనగానుపల్లె అనే గ్రామానికి చేరుకున్నారు. బనగానుపల్లె చేరిన బ్రహ్మంగారు ఆ గ్రామం మధ్యలో ఉన్న ఒక భవంతి వద్దకు వచ్చి దాని అరుగులపైన నిద్రించారు. తెల్లవారి తలుపులు తెరిచిన ఆ ఇంటి యజమానురాలు, వృద్ధురాలు, వందల ఆలమందలు కలిగిన భక్తురాలు గరిమిరెడ్డి అచ్చెమ్మ తన వీధి అరుగులపైన నిద్రిస్తున్న బ్రహ్మంగారిని చూసింది. అపార తేజస్సుతో వెలుగుతున్న ఈ బాలుడు ఎవ్వరు, ఎక్కడివాడు అని ఆలోచిస్తూ నిద్రలేపింది. నాయనా, నీవెవరవు అని ప్రశ్నించింది.